నువ్వు డ్యూటీ పూర్తి చేసుకొని వచ్చే. సరే. నమస్కారం మేడం. మిమ్మల్ని పర్సనల్గా కలిసే అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. మీరు లాయర్ కిరణ్మే కదా? సెషన్స్ కోర్టులో మీరు లాయర్గా ప్రాక్టీస్ చేస్తున్నారు కదా? అవును మేడం. కూర్చోండి. ఒక లాయర్ అయ్యుండి జడ్జిని పర్సనల్గా కలవడం కరెక్ట్ కాదని మీకు తెలీదా? బట్ ఒక వ్యక్తి మిమ్మల్ని కలుస్తారని ఒక రిటైర్డ్ జడ్జి చెప్పారు. అన్నేళ్ల సర్వీసులో ఏ మచ్చా లేని ఒక మంచి జడ్జి గారు చెప్పారు కాబట్టే నేను మిమ్మల్ని కలవడానికి ఒప్పుకున్నాను. థ్యాంక్ యూ మేడం. మీకిదివరకే చెప్పాను, కోర్టులో నడుస్తున్న కేసు గురించి అయితే నేను మీతో ఏం మాట్లాడలేను. ఆ కేసు గురించి కాదు మేడం, కానీ ఆ కేసుకి ఈ కేసుకి సంబంధం ఉంది. అందుకని ఆఫ్కోర్స్ మీకు ఆ డీటెయిల్స్ సబ్మిట్ చేస్తాను మేడం. అసలు మీరేం చెప్పాలనుకుంటున్నారో చెప్పండి. ముఖ్యంగా కోర్టులో కాకుండా పర్సనల్గా చెప్పాల్సిన రీజన్కి నేను కన్విన్స్ అవ్వాలి కదా. మేడం, ఈ కేసు చాలా మంది పేదవాళ్లు న్యాయం కోసం ఎదురు చూస్తున్న కేసు. ఒక అమాయకురాలైన ఆడపిల్లకి తన ప్రాణాలకి ముడిపడున్న కేసు. అవతలి వాళ్ళు అన్నింటికీ తెగించిన దుర్మార్గులు. అందుకే పర్సనల్గా అపాయింట్మెంట్ తీసుకున్నాను. ఏంటా కేసు? మేడం, ఈ కేసు సత్యవీడు అనే ఊరికి సంబంధించింది. సమస్య అక్కడే మొదలైంది. సత్యకి మంజుకి సంబంధించిన విడాకుల కేసు కోర్టులో నడుస్తూ ఉంది. ఆ కేసుకి ఈ కేసుకి సంబంధం కూడా ఉంది. అందుకే ఈ రెండు కేసుల్ని నేనే టేకప్ చేశాను మేడం.